ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది. వైసీపీలో కాంట్రాక్టులు చేసిన వారికి ఇప్పుడు కూటమి పాలనలో కూడా పెద్దపీట వేస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ వాళ్లను పక్కన పెట్టి తన అస్మదీయులకు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టులు ప్రోత్సాహకాలు ఇస్తే చంద్రబాబు హయాంలో కూడా వారినే కొనసాగించడంతో ఇప్పుడు కూటమి క్యాడర్ రగిలిపోతోంది. అదేంటి మనకివ్వాలి కదా అని వాళ్ళు నిలదీస్తున్నా చంద్రబాబు పట్టించుకోకుండా తన సొంత అజెండాను అమలు చేస్తున్నారని టీడీపీ వర్గాలు బహిరంగంగా చర్చించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారాలు నిర్వహించే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ ఒకటి ఉంది. దాని ఓనర్ ఎన్ విశ్వేశ్వర్ రెడ్డి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్. ఆయన కంపెనీలో జగన్, అవినాష్ రెడ్డి స్లీపింగ్ పార్ట్నర్స్ అన్న ఆరోపణలను కూడా టీడీపీ చేస్తూ ఉండేది. జగన్ పాలనలో టీడీపీ కాంట్రాక్టర్లను పక్కకు నెట్టి కొత్త కాంట్రాక్టులు పొందిన వారిలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కూడా ఉంది. ఆ సంస్థకు వేలాది ఎకరాల భూములను కేటాయించడంతో పాటు సోలార్ పవర్ పర్చేజ్ ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆ కంపెనీ నుంచి అప్పట్లో అధిక ధరలకు ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్లను 70,000 రూపాయలకు కొంటే ఏపీ 1,40,000కు కొనుగోలు చేసింది. పైగా రామాయంపేట దగ్గర 8,000 ఎకరాలు కేటాయించారు. షిరిడి సాయి అందరికీ అంతరాత్మ అన్నట్లుగా ఇప్పుడు చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా ఆ సంస్థ కాంట్రాక్టులు కొనసాగుతున్నాయి. వాళ్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని పలువురు టీడీపీ నేతలు మొత్తుకున్నా చంద్రబాబు ఆయన పరివారం పట్టించుకోలేదు. మన వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే అవన్నీ తర్వాత చూసుకుందామని ఆయన చెప్పేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు 8,300 ఎకరాలు కేటాయింపు వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. వాళ్లకు కేటాయించడం మంచిది కాదని, జనంలోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని మెజారిటీ మంత్రులు వాదించారట. మన వాళ్ళ సంగతి కూడా చూసుకోవాలి కదా అని వాళ్ళు గట్టిగా పట్టుబట్టారట. రాజకీయం వేరు, పరిశ్రమలు వేరు అని చంద్రబాబు సమాధానమిచ్చారట. పెట్టుబడులు పెట్టేవారికి పార్టీ ట్యాగ్ లైన్ తగిలించడం కరెక్ట్ కాదని చంద్రబాబు అన్నారట. అప్పటికీ కొందరు తమ వాదనను కొనసాగిస్తే వారిపై చంద్రబాబు కోపడ్డారట. 4 సార్లు సీఎంగా ఉన్న నాకు ఆ మాత్రం తెలియదనుకున్నారా అని చంద్రబాబు గట్టిగా మాట్లాడటంతో మంత్రులు మౌనం వహించక తప్పలేదు. అసలు చంద్రబాబుతో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు లింక్ ఎలా కుదిరిందని ఆరా తీస్తే ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సీఎం గతేడాది గుజరాత్ పర్యటనకు వెళ్లారు. ఆ సంగతి ముందే పసిగట్టిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఓనర్ విశ్వేశ్వరరెడ్డి సీఎం బస చేసే హోటల్లో ఆయన పక్క రూము తీసుకున్నారట. అప్పుడు వీలు చూసుకొని చంద్రబాబుతో మాట్లాడుకున్నారని ఒక మాట ప్రచారంలో ఉంది. తాము టీడీపీకి వ్యతిరేకం కాదని, వ్యాపారం కోసమే ఇంతకాలం వైసీపీతో ఉన్నామని ఆయన వివరించారట. ఏ ప్రభుత్వం ఉన్నా తాము ఫ్రెండ్లీగా వ్యాపారం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నామని కూడా హామీ ఇచ్చారట. దాంతో మెత్తబడిన చంద్రబాబు వారి వ్యాపార లావాదేవీల కొనసాగింపుకు ఎలాంటి అభ్యంతరం లేదని హామీ ఇచ్చారట. పర్సనల్ గా మాట్లాడితే ఎలా ఉంటుందో ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు. పైగా విశ్వేశ్వర్ రెడ్డి గుజరాత్ పెద్దల వైపు నుంచి కూడా నరుక్కు వచ్చారని ఒక ప్రచారం ఉంది. కొంతకాలం క్రితం రఘురామకృష్ణరాజు కూడా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలని చూశారట. ఆలోపే ఏం జరిగిందో ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసేసి ఏమీ తెలియనట్లుగా ఉండిపోయారు. షిరిడి సాయి సంస్థ పవర్ అలాంటిది మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.